ఉత్పంతించే వినాశంచ భూతనామగతించే వేత్తి విద్యా విద్వాంసరమాభ్యో భగవాంతి అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు సృష్టించుటకు సంహరించుటకు తగిన శక్తి కలిగి ఉండాలి. భూత భవిష్యత్ వర్తమాన కాల విషయములను ఎరిగి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వాడే దేవుడు అని భావం. ఈ రెండు అర్హతల్లో మొదటి అర్హత సృష్టించటానికి సంహరించటానికి కావలసిన శక్తి మహాశక్తి. అంటే మహాశక్తి కలిగిన వాడే దేవుడు, అనగా మహాశక్తివంతుడే దేవుడు. మరి మహాశక్తివంతుడు ఎవరు? నలుగురిని నరికినవాడా, 10 మందిని బాధినవాడా? నలుగురిని నరికినవాడు 10 మందిని బాధినవాడే మహాశక్తివంతుడైతే అలాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. మరి మహాశక్తివంతుడు అంటే ఎవరు? ప్రపంచమంతా దేన్నైతే జయించలేకపోతుందో దానిని జయించిన వాడే మహాశక్తివంతుడు. ప్రపంచమంతా నాటికి నేటికి ఏనాటికి మరణమును జయించలేకపోతోంది. మరణమనే మహమ్మారి మర్యాద లేనిదై మానవ జాతిపై విరుచుకుబడి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ విజయ వికటట్టహాసం చేసి వెర్రవీగుతుంటే మరణమనే మహమ్మారి యొక్క పీచమణిచి దాని ముళ్ళు విరిచి మరణమును జయించి తిరిగి లేచిన మహాశక్తివంతుడు యేసు ప్రభువు వారు మాత్రమే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? నీ ప్రభువు అడిగితే మృత్యువుకు ముచ్చెమటలు పట్టాయి.